హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు తెనాలిలో శ్రీరామనవమి పందిరి ఎట్లా ఉండిద్దో మీకు ఇప్పుడు చూపించబోతున్నాం అనమాట. సో మాతో పాటు మీరు కూడా ఈ వీడియో ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. తెనాలిలో ఉన్న పందిరిని తెనాలి ప్రజలందరూ చూస్తారని ఆశిస్తూ ఒకసారి అందరం చూద్దాం. థ్యాంక్ యూ. ఓకే. సో ఇంకొద్దిగా ముందుకు వెళ్తే గాంధీ చౌక్ సెంటర్ అనేది వస్తుంది అనమాట. అక్కడ అయితే శ్రీరామనవమి పందిరి స్టార్ట్ అయ్యిద్ది. ఇంకా నైట్ అయినా కూడా ఇక్కడ పానకాలు పంచుతున్నారు. సో ఈరోజు నా కో పార్టిసిపెంట్ మిస్టర్ సుబ్బు సుబ్రహ్మణ్యం ఈ వ్యక్తే. సో ఇది ఫ్రెండ్స్ పందిరికి వెళ్ళే దారి. గాంధీ చౌక్ నుండి మొదలు పెట్టుకొని మార్కెట్లో రాముల వారి గుడి దగ్గర దాకా అయితే పందిరి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. మొత్తానికి మార్కెట్ లో ఉన్నటువంటి రాముల వారి గుడికి అయితే వచ్చేసాం అనమాట. సో చూస్తున్నారు కదా, ఇదే ఆ గుడి. ఇంకా గుడి దగ్గర భరతనాట్య ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు. సో చూస్తున్నారు కదా. ఇంకా మేము ప్రసాదాలు తినేసేసి చల్లగా సుగంధ తాగేసి మళ్ళీ బ్యాక్ టు వేరే రూట్ అనమాట. ఇప్పుడు మళ్ళీ వేరే వైపు పందిరి అయితే ఉండిద్ది, అది చూపిస్తాము. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాడు మా ఫ్రెండ్. వీడికి వీడియో తీస్తున్నాను, అసలు ఏమాత్రం తెలియదు. వాడు పనిలో వాడు ఉన్నాడు. చూసాడు. మేం కాదు. మేము రిటర్న్ వెళ్లే దారిలో మాకు ఒక బొడ్డో వాడైతే కనిపించాడు గాంధీ తాతగారి వేషధారణలో. మళ్ళీ మేము వెనక్కి వెళ్ళి ఆ బొడ్డోని వినమ్రుడుగా అయితే అడిగాం. మాకు పోజ్ కావాలి, ఇస్తామని. బొడ్డోడు అయితే ఓకే అనేసాడు. సో ఇప్పుడు పోజ్ ఇస్తాడనమాట. చూడండి. ఇది చూసిన తర్వాత మీకు ఏదన్నా గుర్తుకొస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మేము ఇంకా మార్కెట్ రూట్ నుండి అయితే బయటకు వచ్చేసాం. ఇప్పుడు వచ్చి మేము స్వరాజ్ టాకీస్ వైపు అయితే వెళ్తాం. అక్కడ గుడి కూడా ఉండిద్ది, బొమ్మలు కూడా ఉంటాయి. అవి చూపిస్తాం. ఇప్పుడు చూసి ఆనందించండి. ఇంకా ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఇదేదో ఎగిరేదైతే పెట్టారు, వాళ్ళైతే ఎగిరేస్తున్నారు. ఇంకా ముందుకెళ్ళి చూసుకుంటే ఇక్కడ రంగుల రత్నం కూడా పెట్టారు. పిల్లలు గుర్రాలు ఎక్కేసి గిరగిర తిరిగేస్తున్నారు. ఇంకా వీటి పక్కన చూసుకుంటే జెంట్ వీల్ కూడా పెట్టారు. ప్యాసింజర్స్ లేరని సో దాని మేనేజర్ దాన్ని ఇంకా తిప్పట్లేదు అనమాట. చూస్తున్నారు కదా, ఈ ట్రైన్ ఒకే చోట గుండ్రంగా గిరగిర ఎలా తిరుగుతుందో. ఇందా నుండి మేము కూడా పందిరిలో గిరగిర అట్లాగే చక్కర్లు కొడుతున్నాం అనమాట. ఈసారి పందిరిలో డ్రై ఫ్రూట్ స్టాల్ కూడా పెట్టారు. ఏ ప్యాకెట్ అయినా 20 రూపాయలేనంట. 20 ఇవ్వడం, ప్యాకెట్ తీసుకొని వెళ్ళిపోవడమే పక్కకి.
ఇంకా పక్క స్టాల్లో చూసుకున్నట్టయితే లైక్ పిల్లలు ఆడుకునే బొమ్మలు చాలానే ఉన్నాయి. రిమోట్ కార్లు, ప్లాస్టిక్ బాల్స్, గన్లు, బొడ్డ జేసీబీలు, ఇంకా చిన్నపిల్లలు వంట వండుతారు కదా డాడీ లిటిల్ ప్రిన్సెస్లు, వాళ్ళు కావాల్సిన సామాన్లు కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. ఇంకా ఈ స్టాల్ వచ్చేసి కిచెన్ అన్నమాట. అంటే మనకు నచ్చిన కిచెన్ అయితే తీసేసుకుంటే అన్నగారు దాని మీద అందంగా మన పేరు అయితే చెక్కిస్తారు. ఈ స్టాల్ దగ్గర వచ్చేసి లేడీస్ జ్యువెలరీ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. అన్ని స్టాల్ మీద పోల్చుకుంటే ఇక్కడ జనాలు కొద్దిగా ఎక్కువ అయితే ఉన్నారు. దీని పక్కన స్టాల్ దగ్గర ఇంకా చాలా మంది జనాలు అయితే ఉన్నారు. ఏంటి ఏదన్నా గొడవ జరుగుతుందనేమో వెళ్ళి చూసాము. ఏం లేదు, ఇక్కడ స్ప్రింగ్ పొటాటో అంటే బంగాళదుంపకి ఆపరేషన్ చేసి పుల్లగుచ్చి పెడతారు కదా, సో అవి ఇక్కడ అమ్ముతున్నారు అనమాట. ఇంకా ఈ షాప్ వచ్చేసి మా తెనాలిలో అత్యంత ఫేమస్ అయిందనమాట, స్వాతి కూల్ హోమ్స్. వీళ్ళు ప్రతి సంవత్సరం ఐస్ క్రీమ్ 1+1 ఆఫర్ అయితే పెడుతుంటారు. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఈ పిల్లోడు వచ్చేసి మా తమ్ముడు అనమాట, డాన్సర్. ఇది ఏమో వెనక వాళ్ళ మా అన్నయ్యలు. ఇందాక చూపించాను కదా మా తమ్ముడని, లాస్ట్ టైం పన్నీర్లో ఇట్లానే తప్పిపోయాడు అనమాట. నేనే తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర జాగ్రత్తగా దింపేశాను. ఇంకా మా సుబ్రహ్మణ్యం వచ్చేసి జాతకం చెప్పించుకుందాం అని హెడ్ ఫోన్స్ అయితే తగిలిచ్చేసుకుని బాబాయ్ 10 రూపాయలు అయితే ఇచ్చేసాడు. ఏళ్ళు పెట్టంగానే మనోడు జాతకం అయితే మిషన్ చెప్తుంది అనమాట. సో మనోడు జాతకం అయితే చెప్పించుకున్నాడు, కానీ కరెక్టా రాంగా అనేది అయితే చెప్పలేదు. సో మనోడితో పెట్టుకుంటే పని కాదని ఇప్పుడు మన సమయం వచ్చింది. నేనైతే జాతకం చెప్పించుకున్నాను, హెడ్ ఫోన్స్ అయితే తగిలిచ్చేసుకున్నాను. ఇంకా హెడ్ ఫోన్ తగిలిచ్చేసేసుకొని మన కుడి చేయి ఆ మిషన్ మీద పెట్టగానే మన భవిష్యత్తు అనేది ఎట్లా ఉండిద్దో చెప్పిద్ది అనమాట. సో ఇంకా ఏం చెప్పిందో మీకు కొంచెంసేపట్లో చెప్తాను. ఇంకా మిషన్ వచ్చేసి మన జీవితంలో ఎక్కడ లేని ఆనందాలన్నీ నీ జీవితంలోకి వస్తాయి. అట్లాగే నీకు కొన్ని నెంబర్స్ ఇస్తాను, ఆ నెంబర్స్ ని పాటించు. దాని తర్వాత ఇంకొక భయానక విషయం ఏంటంటే నీ జీవితంలోకి ఒక లవర్ వచ్చింది, తొక్క తొండవ అని మన లైఫ్ లో లేని సిలబస్ కూడా చెప్పేది. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అంకుల్ లైవ్ లో అందరి మీద ప్రాంక్ అయితే చేస్తున్నారు. ఇంకా మా పైన అయితే అయిపోయింది అనమాట. అటు మార్కెట్ కి వెళ్ళాం, ఇటు స్వరాజ టైల్స్ దగ్గరికి వెళ్ళేసాం. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత సోడా తాగేసి ఇంకా గాంధీ చౌక్ మీదగానే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. సో అదిగా మా తెనాలో శ్రీరామనవమి పందిరి అయితే చూసారు కదా, అట్లాగా బొమ్మలు అవన్నీ పెట్టి మంచి హంగామా చేసి దేవుడికి పూజలు కూడా చేస్తారు, ప్రసాదాలు కూడా ఇస్తారు. మస్తుగా తినేసి పందిరి మొత్తం తిరిగి మీకైతే చూపించాం. వీడియో ఎలా ఉందో తప్పకుండా మీరు కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియోకి లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం ప్రెస్ చేయండి. ఇంకా నువ్వు ఎవరన్నా చెప్తావా మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ కి? అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం 2024 బాగా జరిగింది. అలాగే వచ్చే సంవత్సరం కూడా ఇంకా దీనికంటే హంగామాగా జరుపుకుంటూ సెలవు తీసుకుంటాం. సరే, ఈ వీడియోకి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఉంటాను, టాటా, బాయ్.